పంచాంగ విజ్ఞానం. తిథులు. సూర్య చంద్రుల మధ్య దూరాన్ని తిథి అంటారు. చంద్రుడు సూర్యుడిని దాటి 12 డిగ్రీలు నడచిన ఒక తిథి అగును. దీనిని శుక్లపక్ష పాడ్యమి అంటారు. చంద్రుడు సూర్యుణ్ణి దాటి 180 డిగ్రీలు నడచిన దానిని శుక్లపక్ష పాడ్యమి అంటారు. శుక్లపక్ష పద్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు సూర్యుణ్ణి దాటి 180 డిగ్రీల వరకు ఉన్నంతకాలం శుక్లపక్షం. చంద్రుడు సూర్యుణ్ణి దాటి 180 డిగ్రీలు నుండి 360 డిగ్రీల వరకు నడుచు కాలం కృష్ణపక్షం అగును. ఒక నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం అను 2 భాగాలుగా చేయబడింది. శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో 15 తిథి పూర్ణిమ, కృష్ణపక్షంలో 15వ తిథి అమావాస్య. నందతిథులు అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులను నంద తిథులు అంటారు. నంద తిథులు ఆనందాన్ని కలిగిస్తాయి. శిల్పం, యజ్ఞ యాగాది కర్మలకు, వివాహానికి, ప్రయాణానికి, కొత్త వస్త్రాభరణములకు, వైద్యం, మంత్ర విద్యలు నేర్చుకొనుటకు నంద తిథులు పనికి వస్తాయి. భద్ర తిథులు అనగా విద్య, సప్తమి, ద్వాదశి తిథులను భద్ర తిథులు అంటారు. ఆత్మ రక్షణ కలిగిస్తాయి. వాస్తు కర్మలకు, యాత్రలకు, ఉపనయనమునకు, పూజలకు, విద్యాభ్యాసమునకు, వాహనముల అధిరోహణకు, సంగీతం, ఆహార సేకరణకు భద్ర తిథులు మంచివి. జయ తిథులు అనగా తదియ, అష్టమి, త్రయోదశి తిథులను జయ తిథులు అంటారు. జయాన్ని కలిగిస్తాయి. వివాహం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్టలు, యుద్ధం, ఆయుధ ధారణం, అధికారులను కలవటం, విద్యార్హత పరీక్షలు వీటికి జయ తిథులు మంచివి. రిక్త తిథులు అనగా చవితి, నవమి, చతుర్దశి తిథులను రిక్త తిథులు అంటారు. ఫలితాన్ని ఇవ్వలేవు. అగ్నిసంబంధ కర్మలకు, అసత్య భాషణకు, విరోధాలకు, హాని కలిగించే విషయాలకు, పాప కార్యాలకు రిక్త తిథులు మంచివి. పూర్ణ తిథులు అనగా పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిథులను పూర్ణ తిథులు అంటారు. పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య ముందు పితృకర్మలను, మిగిలిన తిథుల యందు సకల శుభకర్మలను, వివాహం, ప్రయాణాలు, శాంతులు పూర్ణ తిథులు మంచివి. పౌర్ణమి యాత్రకు పనికి రాదు. సిద్ధ తిథులు అనగా శుక్రవారంతో కూడిన నంద తిథులు, శనివారంతో కూడిన రిక్త తిథులు, గురువారంతో కూడిన పూర్ణ తిథులు, సిద్ధ తిథులు అనబడును. ఇట్టి తిథుల యందు సర్వ కార్యములు సిద్ధించును, నెరవేరును. దగ్ధ తిథులు అనగా ఆదివారం ద్వాదశి, సోమవారం ఏకాదశి, మంగళవారం పంచమి, బుధవారం తదియ, గురువారం అష్టమి, శనివారం నవమి, కలసిన దగ్ధతిథులు అంటారు. అన్ని శుభకర్మలయందు ముఖ్యముగా వాస్తు కర్మలయందు నిషిద్ధం.